రేపు ఆషాఢ బుధవారం రోజు మీ కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ అనేక రకాల కోరికలను కలిగి ఉంటారు. కోరికలు తీరకపోతే నిరాశ చెందుతూ ఉంటారు. కోరికలను నెరవేర్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేసినా విజయాలను సాధించలేరు. అటువంటి వారు ఆషాఢ బుధవారం రోజు ఈ ఒక్క పనిని చేస్తే చాలు, మీ కోరికలు నెరవేరటమే కాదు, మీకు ఉన్న ధన సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆషాఢ మాసం, పైగా బుధవారం రోజు విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాలను చదువుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, మీ కోరికలు ఎలా నెరవేరుతాయో ఈరోజు మనం తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సృష్టికారకుడైన ఆ బ్రహ్మను తలుచుకోగానే 4 తలల రూపమే గుర్తుకు వస్తుంది. ఈ 4 తలలు 4 వేదాలకు ప్రతిరూపం అని కొందరంటే, 4 దిక్కులకు ఆధారం అని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ బ్రహ్మకు 5 తలలు ఉన్నాయి. 5వ తల ఎలా వచ్చింది? 4 తలలకి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథను గురించి తెలుసుకుందాం. అదేమిటంటే, పూర్వం బ్రహ్మ శతరూప అనే ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. 100 రకాలైన రూపాలను ధరించగల ఆ శతరూపను చూడగానే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవునికే మతి చెలించింది. తన కూతురుతో సమానురాలు అన్న విషయాన్ని కూడా గ్రహించకుండా బ్రహ్మ చూపు ఆమె మీదే నిలిచింది. ఆమె 4 దిక్కులా సంచరిస్తూ ఉంటే ఆమెనే గమనించేందుకు బ్రహ్మకు 4 తలలు ఉద్భవించాయి. వీటికి తోడుగా శతరూప ఊర్ధ్వముఖంగా పయనించేటప్పుడు ఆమెనే చూస్తూ ఉండేందుకు 5వ తల కూడా ఏర్పడింది. ఈ దృశ్యాన్ని చూసిన పరమేశ్వరుడు బ్రహ్మ చపల చిత్తానికి తగిన దండన విధించాలని అనుకున్నాడు. ఫలితంగా శివుడు తన త్రిశూలంతో బ్రహ్మదేవుని 5వ శిరస్సును ఖండించి వేశాడు. అలా ఖండించబడిన బ్రహ్మ కపాలం బద్రీనాథ్ క్షేత్రం దగ్గర పడిందని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఆ స్థలంలో కనుక పూర్వీకులకు పిండ ప్రదానాలను చేస్తే అధిక ఫలితం వస్తుందని భావిస్తూ ఉంటారు. మరో కథ ప్రకారం శతరూపకు సంబంధించిన కథ విస్తృత ప్రచారంలో ఉన్నప్పటికీ బ్రహ్మ 5వ తల గురించి మరో కథ కూడా చెప్తూ ఉంటారు. ఒకనాడు బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అన్న వాదన బయలుదేరింది. ఆ వాదానికి విరుగుడుగా శివుడు ఒక పరీక్షను పెట్టాడు. తాను ఒక లింగ రూపంలో ఉంటానని, ఎవరైతే ఆ లింగపు అంచును చేరుకోగలుగుతారో వారు గొప్పవారన్నదే ఆ పరీక్ష సారాంశము. ఆ పరీక్షకు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా సరే అన్నారు. పరమేశ్వరుడు చెప్పినట్లుగానే ఆద్యాంతరహితమైన ఒక లింగ రూపంలో వెలిశాడు. అంతటా బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ లింగాకారపు పైభాగాన్ని గుర్తించేందుకు ఎగిరిపోగా, విష్ణుమూర్తి వరాహ రూపంలో నేలను తవ్వుకుంటూ లింగపు అడుగు భాగాన్ని చేరుకునేందుకు సిద్ధపడ్డాడు. ఎంతకాలం గడిచినా శివలింగపు అంచులు కనిపించనే లేదు. కానీ సృష్టికర్త అయిన తాను ఓటమిని ఒప్పుకోవటం ఏమిటన్న అహంకారం కలిగింది బ్రహ్మదేవునిలో. దాంతో తాను లింగపు పైభాగాన్ని దర్శించి వచ్చానని అబద్ధం చెప్పేశాడు. అంతేకాదు, తన మాట నిజమేనంటూ ఒక మొగలి పువ్వు కేతకి చేత కూడా సాక్ష్యం చెప్పించాడు. కానీ లయకారకుడైన శివుని ముందు ఈ అబద్ధం చెల్లలేదు. పైగా తననే భ్రమింపచెయ్యాలని చూసినందుకు ఆ పరమేశ్వరుడికి పట్టరాని కోపం వచ్చింది. అంతే, శివుని 3వ కంటికి బ్రహ్మకు ఉన్న 5వ తల భస్మమైపోయింది. పైగా అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన దైవమే అబద్ధాన్ని పలకటంతో ఇక మీదట బ్రహ్మ పూజలందుకునే అర్హతను కోల్పోయాడంటూ శపించాడు శివుడు. బ్రహ్మకు సాక్ష్యంగా నిలిచిన మొగలి పువ్వు కూడా ఇక మీదట పూజకు పనికిరాదంటూ శాసించాడు. ఈ విధంగా బ్రహ్మ 5వ తలను శివుడు భస్మం చేశాడు. ఇక వీడియోలోకి వస్తే, విష్ణుమూర్తికి అనేక రకాల నామాలు ఉన్నాయి. ఆషాఢ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి మాసం. విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఆషాఢ బుధవారం రోజు కొన్ని ప్రత్యేకమైన నామాలను చదువుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఆ నామాలు ఏమిటంటే, బుధవారం రోజు మీకు వీలైనప్పుడల్లా కూడా రామనామం జపించటం వలన
మీకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో మీకు గౌరవం లభిస్తుంది. మీకు భరించలేని కష్టాలు ఉన్నప్పుడు కష్టాలతో బాధపడేవారు, ఆ కష్టాల నుండి బయటపడాలనుకునేవారు కృష్ణ నామాన్ని చదువుకోవాలి. కృష్ణ కృష్ణ అని కృష్ణ నామాన్ని చదువుకోవాలి. ఈ కృష్ణనామాన్ని జపించిన, కృష్ణుణ్ణి పూజించిన మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. జాతకంలో గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు, గ్రహ దోషాలతో బాధపడేవారు, ఏ పని చేసినా ఆటంకం కలుగుతుందని బాధపడేవారు, గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగిపోవడానికి నారాయణ 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 అంటూ నారాయణ నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోవాలి. అప్పుడు మీకు ఉన్న గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కొన్నిసార్లు చెడు శకునాల వలన అన్ని చెడు ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అపశకునాల వలన, చెడ్డ కళల వలన ఇబ్బందులు వస్తూ ఉన్నట్లయితే నారాయణ నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోవాలి. ఇలా చదువుకోవటం వలన ఆ అపశకునాలు, చెడ్డ కళల వలన వచ్చే చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏ పనిని ప్రారంభించినా ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం కలిగేలాగా, అపజయం అనేది లేకుండా ఉండాలంటే ఈ మాసంలో ముఖ్యంగా బుధవారం రోజు సర్వేశ్వర సర్వేశ్వర అంటూ సర్వేశ్వర నామాన్ని జపించాలి. సర్వేశ్వర అంటే ఏ కార్యం చేపట్టినా మీకు అందులో విజయాలు కలుగుతాయి. దీని వలన ధనాన్ని సంపాదించి ధనవంతులవుతారు. అలాగే మీరు బుధవారం రోజు ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తున్నట్లయితే ఖడ్గి అనే నామాన్ని చదువుకోవాలి. ఉత్తరం వైపుకు మీరు ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నా ఖడ్గి ఖడ్గి అనే నామాన్ని చదువుకోవటం వలన విష్ణుమూర్తి అనుగ్రహంతో మీరు వెళ్ళే పనిలో విజయం కలుగుతుంది. ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు. చదువుకునే పిల్లలు ఎప్పుడూ కూడా మనసులో పురుషోత్తమ అనే నామాన్ని జపించుకోవటం వలన విద్యార్థులకు విద్యలో విశేషమైన పురోగతిని సాధిస్తారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, అది పూజ కావచ్చు, వ్రతం కావచ్చు, షష్ఠి పూర్తి కావచ్చు, ఉపనయనం కావచ్చు, ఇలా ఏదైనా శుభకార్యం చేసినప్పుడు ఆ కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలంటే శ్రీశ అనే విష్ణునామాన్ని చదువుకోవాలి. అందులోనూ బుధవారం రోజు శ్రీశ శ్రీశ అనే నామాన్ని జపించటం వలన ఏ కార్యక్రమంలో అయినా సరే విజయం కలుగుతుంది. కారణం లేకుండా కొంతమంది భయపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు. అలా భయపడేవారు ఋషికేశ ఋషికేశ అనే నామాన్ని వీలైనన్నిసార్లు జపించటం వలన అన్ని భయాలు తొలగిపోతాయి. అదేవిధంగా దానం అనేది చాలా గొప్పది. అందులోనూ ఆషాఢమాసంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయంలో రావి ఆకుల్లో గంధం కానీ, వెన్న పూసను కానీ ఉంచి దానంగా ఇచ్చినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని విశేషంగా పొందుకుంటారు. శ్రీరాముని ఆలయం, కృష్ణుని ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయంలో అయినా సరే రావి ఆకులో గంధం లేదా వెన్నపూసను కానీ ఉంచి ఎవరికైనా సరే దానంగా ఇవ్వాలి. లేదా బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో పాటు దీనిని దానంగా ఇవ్వటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి విష్ణు అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంటికి వరద నీరు వచ్చినట్లుగా సంపద అనేది వస్తుంది. అంతేకాకుండా విష్ణుమూర్తి అనుగ్రహం ఉన్నవారు బుధవారం రోజు 4 కేజీల నెయ్యితో అభిషేకం చేయటం వలన మీకు విపరీతమైన సంపద కలుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మీరు కూడా ఆషాఢ మాసంలో ముఖ్యంగా బుధవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీకు ఉన్న కోరికలు నెరవేరాలంటే విష్ణువుకు సంబంధించిన నామాలను జపించటం వలన, పారాయణం చేయటం వలన విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుకుంటూ ఉంటారు. మీ కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా బుధవారం రోజు సాయంత్రం సమయంలో స్నానాన్ని ఆచరించిన తర్వాత ఆవాల నూనెతో 3 లవంగాలను ముంచి ఎవరైతే సమస్యలు అధికంగా ఉన్నాయో అని బాధపడుతూ ఉంటారో, అప్పుల బాధలు లేదా కుటుంబంలో గొడవలు కావచ్చు, ధన సమస్యలు కావచ్చు, ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ నూనెలో ముంచిన 3 లవంగాలతో దిష్టి తీయించుకొని ఎక్కడైనా సరే రావి చెట్టు కింద కర్పూరం వెలిగించి ఈ 3 లవంగాలను కాల్చివేయాలి. అలా కాల్చిన తర్వాత మీ మనసులో ఉన్న సంకల్పాన్ని, కోరికను చెప్పుకొని ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఒక రాగి చెంబుతో నీళ్లను తీసుకొని ఆ చెట్టు మొదట్లో పోసి ఇంటికి రావాలి. లవంగాలను కాల్చగా వచ్చిన బూడిదను సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు బొట్టులాగా పెట్టుకోవాలి.
ఇలా మీరు బుధవారం సూర్యాస్తమయ సమయంలో చేయాలి. ఈ పరిహారాన్ని మీరు సమస్యలు తీరిపోయే వరకు చేయవచ్చు. ఇలా చేయటం వలన మీ కోరికలు నెరవేరటమే కాకుండా మీ సమస్యలు తొలగిపోతాయి. ఈ లవంగాల పరిహారాన్ని 7 బుధవారాలు అయినా సరే ఖచ్చితంగా చేసుకోవాలి. 7 వారాలు చేసినా సమస్యలు తీరకపోతే పరిహారాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. మరి విన్నారు కదా, మీరు కూడా మీ సమస్యల నుండి బయటపడి మీ కోరికలు నెరవేరాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రేపు ఆషాఢ బుధవారం రోజు చేసే మంచి శుభ ఫలితాలను పొందుకొని అష్టైశ్వర్యాలతో జీవించండి.